చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వీక్షక శ్రేణికి నమస్కారం. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా రవ్వుల రంగొకటే అన్నారు శ్రీ పద్మశ్రీ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆగు సోదరా ఆగు. ముఖానికి రంగులు పూసుకునే మనం జనాల్ని నవ్విస్తూ ఉంటాం, కానీ నవ్వులకి రంగులు, జీవితానికి వెలుగులు ఏమిటిదంట? అసలు మనం బుర్ర కథ చెప్తున్నామా లేక తత్వం బోధిస్తున్నామా? బుర్ర తత్వం చెప్తున్నాం. అయ్యో, ఇది మీకు ఎలా అర్థమవుతుంది? బుర్ర ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ప్రకృతిలో ఉన్న రంగులన్నీ ఏకమై ఒకేసారి ప్రసవిస్తే దాన్ని తెలుపు రంగు అంటాం. మనసులోని భావాలు ఏవైనా మనసులోనే దాచుకోకుండా స్వచ్ఛంగా బయటికి చెప్పినట్లయితే అదే స్వచ్ఛత, హృదయపు స్వచ్ఛత. అన్ని రంగులు తనలో సమకూర్చుకొని చామంచాయిగా కనిపిస్తే దాన్ని నలుపు రంగు అంటాం. మనసులోని భావాలు ఏమైనా తనలోనే దాచుకొని తను చేసే పనిలో స్థితప్రజ్ఞత కనిపిస్తే అది సంపూర్ణమైన గెలుపు. అర్థమైందా సోదరా లేక వ్యర్థమైందా? పసితనపు బాల్యం నుంచి తలపండిత వృద్ధాప్యం వరకు మనుషుల అంతరంగంలోని భావాలకు, రంగులకు ఏదో సారభ్యత ఉంటుందంటావు, అంతే కదా? ఖచ్చితంగా అంతే. అదే ఈరోజు మనం చెప్పుకోబోయే బుర్ర కథ, అదే రంగుల కథ. మరి ఎందుకు సోదరా ఆలస్యం? ఈ రంగుల కథని ఈ రంగుల వేదిక మీద ఆవిష్కరించు. వినరా భారత వీర కుమార రంగుల కథ నేడు. వినరా భారత వీర కుమార రంగుల కథ నేడు. మనిషి మనసులో దాగి ఉన్న భావాల జాడ చూడు. మనిషి మనసులో దాగి ఉన్న భావాల జాడ చూడు. తందానా తందానా చూడండి సోదరులారా, నీలం ఎరుపు నలుపు తెలుపులు, పచ్చని పసుపు ఆకుపచ్చలు, దగదగ మెరిసే మేటి పచ్చలు, కోటి కాంతుల అవధ రంగులు, బలానంటి బలి తమ్ముడా